ఆప్కి అదాలత్లో జావేద్ అఖ్తర్ గారి మీదున్న ఆరోపణ. ఆయన సంప్రదించే విధానం అందరికీ నచ్చింది. జావేద్ గారు ఒక రకంగా చూసారంటే సాహిద్ లుధియాన్ గారు రాశారు, శైలేందర్ గారు రాశారు. మీనింగ్ఫుల్ గా ఉంది, అర్థమయ్యే విధంగా ఈజీగా ఉంది. అవును. కానీ మీరు 1 2 3 4 అని రాశారు. అవును, చెప్పండి. అందులో ఏ అర్థమూ లేదు, మెసేజ్ లేదు. ఖచ్చితంగా ఉంది. ఆ పాట మీరు పూర్తిగా వినుండరు. కావాలంటే దాన్ని ఇప్పుడు నేను వివరంగా చెబుతాను. సరే, ప్రజల కోసం తప్పకుండా. నేను దాన్ని ఒక ఫోక్ స్టైల్లో రాశాను. ఒక అమ్మాయి ఉంది, తను విడిపోయింది. తను తన ప్రియుడి కోసం ఎదురు చూస్తోంది. ఇప్పుడు నేను ఆ 3 పల్లవులు క్విక్గా చెప్పేస్తాను. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 13 करूं दिन गिन गिन के इंतजार, आजा पिया आई बहार। 14 को तेरा संदेशा आया, 15 को आऊंगा ये कहलाया। 14 को आया न 15 को तू, तड़पा के मुझको तूने क्या पाया। 16 को भी 16 किए थे सिंगार, आजा पिया आई बहार। 17 को समझी ఇంకా 2 క్లాప్స్ నాకు మిగిలి ఉన్నాయి. 17 को समझी संग छूट गया, 18 को दिल टूट गया। रो रो गुजारा मैंने सारा 19, 20 को दिल के टुकड़े हुए 20, फिर भी नहीं दिल से गया तेरा प्यार, आजा पिया आई बहार। 21 बीती 22 गई, 24 गुजरी 25 गई, 25 26 ने मारा मुझे, बिरहा की चक्की में मैं पिस गई। दिन बस महीने के हैं और 4, आजा पिया आई बहार। ఈ పాట మీనింగ్లెస్ గా ఉందా? ఇప్పుడు మీ గొడవ నాతో కాదు, వేళ్లతో పెట్టుకోండి. ఇప్పుడు రాసే పాటల గురించి చెప్పాలంటే చెప్పండి. అవి కూడా ప్రజల పాపులారిటీ కోసమే రాస్తున్నారని మీకు అనిపిస్తుందా? కానీ అది పాపులర్ అవ్వలేదు. అదే బాధాకరమైన విషయం. నిజమేమిటంటే నా జీవితంలో నేను ఎన్నో ఏళ్లు స్క్రిప్టులు రాశాను, పాటలు రాశాను. అందులో ఒక వాక్యం కూడా చాలా అసభ్యంగా ఉందని మీరు చెప్పలేరు. నేను అలా రాయలేదు, వల్గర్ అని చెప్పలేరు. నేను రాసిన పాటలు ఆ సమయంలో ఆ సిచ్యుయేషన్కి తగినట్టుగా ఖచ్చితంగా అలా ఉంటాయి. మీరు నమ్మండి సార్, ఈ సిచ్యుయేషన్కి నా వాక్యాలు వల్గర్గా ఉన్నాయని అనిపిస్తే నేను వదిలేసి వెళ్ళిపోతాను. నాకు సినిమా టైటిల్ నచ్చకపోయినా సరే నేను వదిలేస్తాను. అందుకే కుచ్చుకుచోతా సినిమా వదులుకున్నారా? నేను ఆ సినిమా కూడా చేయలేదు. ఆ తరువాత ఈ సినిమా నేను వదిలేశానని ఒక్క క్షణం బాధపడ్డాను. కానీ నాకు ఆ సినిమా టైటిల్ నచ్చలేదు. ఇప్పుడు కూడా నేను ఆలోచిస్తూ ఉంటాను ఆ సినిమా టైటిల్ తప్పే ఉంది అని. అది నిజమే. వల్గర్ లేని సినిమానా? అవును, చాలా మంచి సినిమా. ఇప్పుడు నేను సినిమా చేస్తున్నాను, కల్ హో నా హో. వాళ్ళ తర్వాత సినిమా కూడా చేస్తున్నాను. ఒక మంచి సినిమా నా చేయి జారిపోయింది. అయినా సరే నాకు ఆ టైటిల్ మాత్రం నచ్చలేదు. ఏంటి కుచ్చుకుచ్చు హోతా అని, నాకు అది నచ్చలేదు. నేను చాలా కేర్ఫుల్గా పనిచేస్తాను. మీరు చెబితే నమ్మరు గానీ నేను చాలా సినిమాలు వదిలేశాను. నేను మిగతా వాటి గురించి బాధపడలేదు, కానీ కుచ్ హోతా హై గురించి చాలా బాధపడ్డాను. చూసినప్పుడు చాలా మంచి సినిమా అయ్యింది. మిగతా సినిమాల గురించి నేను బాధపడలేదు, చాలా మంచి సినిమాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడున్న కాలంలో పాత పాటల్ని పట్టుకుని చాలా రకాల వీడియోస్ తయారు చేస్తున్నారు. అది సిగ్గుపడాల్సిన సిగ్గుచేటైన విషయం. నేను ఇక్కడ మాత్రమే చెప్పలేదు, నేను టీవీలో ఇంకా చాలాసార్లు పత్రికల్లో కూడా దీని గురించి చెప్పాను. దీని మీద ఖచ్చితంగా నిషేధం విధించాలి అని. ఎలా అయితే మన తాజ్ మహల్, అజంతా, ఎల్లోరా మన నేషనల్ హెరిటేజ్ గా ఉన్నాయో అదే విధంగా లతా మంగేష్కర్ పాటలు కూడా, మహమ్మద్ రఫీ పాటలు, ఎస్డి బర్మన్ పాటలు, అనిల్ బిస్వాసు పాటలు మన నేషనల్ హెరిటేజ్. వాటన్నిటిని మనం కాపాడుకోవాలి. రేపు ఎవరైనా వచ్చి అజంతాలో డిస్కో లైట్లు పెట్టండి అని అంటే, తాజ్ మహల్లో డిస్కో లైట్లు పెట్టండి అంటే ఎలా ఒప్పుకుంటాం? అదేవిధంగా మన పాటలు కూడా 40s 50s లో ఉండే పాటలు ఇలా డిస్ట్రాక్షన్ చేసి, ర్యాప్ చేసి, బీట్స్ యాడ్ చేసి, దాంతో రీల్స్ నీచంగా చేసి, ఇలా చేసే మ్యూజిక్ కంపెనీలను బ్యాన్ చెయ్యాలి. ఎవరు బ్యాన్ చేస్తారు సార్? గవర్నమెంట్. దానికంటూ చట్టాన్ని తీసుకురావాలి. ఫిలిం ఇండస్ట్రీలో అందరూ ఏకమై దీనికోసం గొంతు కలిపారా? ఫిల్మ్ ఇండస్ట్రీ గొంతు కలుపుతుందో లేదో నా అభిప్రాయం అడిగారు, నేను చెప్పాను అంతే. ఇది నా అభిప్రాయం. నేను చాలాసార్లు చెప్పాను కూడా దీన్ని. పాత పాటల్ని ఇలా కించపరచడానికి ఎవరికి కూడా అధికారం లేదు. కానీ చట్ట ప్రకారం చూసారంటే కాపీరైట్ లో వాళ్ళకి హక్కు. ఒకవేళ అలా ఉంటే దాన్ని వెంటనే మార్చాలి. అది చాలా తప్పు. ఇది చాలా తప్పు. పాటని తయారు చేయాలి. అది కాకుండా ఈ కాపీరైట్స్ ఇచ్చేటప్పుడు అందులో చాలా విషయాలు ఇమర్చలేదు. ఇలాంటి తప్పులు జరిగినప్పుడు చట్టంలో చాలా మార్పులు తీసుకురావాలి. ఈ పాటలకి సంగీతం చేసిన వాళ్ళకి మీకు పరిచయం ఉంటుంది కదా, వాళ్ళు దీనికి ఎలా రియాక్ట్ అవుతున్నారు? నాకు తెలిసినంత వరకు సాధారణంగా సంగీత ప్రపంచంలో ఉన్న వాళ్ళు, మ్యూజిక్ డైరెక్టర్స్ కి, సాంగ్ రైటర్స్ కి ఇది అసలు నచ్చలేదు. లతా మంగేష్కర్ గారు, ఇంకా నౌషద్ గారు, కావాలంటే మీరే అడిగి చూడండి. ఇలా జరగడం చూసి ఆవిడ సంతోషిస్తారా? మేరా లాల్ దుప్పటా మల్మల్ ఖా, ఆవిడ పాడిన పాట ఎంత సూపర్ హిట్, ఎంత అద్భుతంగా ఉంటుంది, ఎంత నీచంగా దాన్ని మార్చేశారు. లతాజీ 75th బర్త్డేలో నేను కూడా ఉన్నాను.
అక్కడ స్టేజ్ మీద ఒక అతను ఆవిడ పాటనే చాలా దారుణంగా పాడాడు, ర్యాప్ స్టైల్లో. ఆ తర్వాత నేను స్టేజ్ మీదకి వెళ్ళి అడిగాను కూడా 2 విషయాల్లో ఆవిడికి నేను అభినందనలు చెప్పాలి అని. ఒకటేమిటంటే ఆవిడ 75th బర్త్డేకి అభినందనలు, రెండోది ఆవిడ ఆ పాట పాడినప్పుడు లాల్ దుప్పటా మల్మల్కా ఆ టైంలో ఆ పాట ఇలా మారిపోతుందని మీరు కల్లో కూడా ఊహించి ఉండరు అని. మీ కవితల్లో ఒక కొత్తదనం ఉంది, తెలివైన విషయాలున్నాయి, ఒక చిన్న పిన్నలాంటి మనసుంది. కానీ మీరు సినిమా ప్రపంచంలో ఉన్నారు, అదేలాగా రాజకీయంలో కూడా ఉన్నారు. అలా ఉన్నప్పటికీ మీ కవితల్లో మంచి మాటలు, ఇన్నోసెంట్ ఎలా తీసుకొస్తున్నారు? అలా నేను ఈ ప్రశ్నని వేరే స్టైల్లో అడుగుతాను. అడగండి. 60 ఏళ్ల వయసున్న మీరు ఇంత యూత్గా ఎలా రాయగలుగుతున్నారు? అదేమిటంటే దీనికి తిన్నగా జవాబు చెప్పాలంటే, కవిత యొక్క బంధం వెంట్రుక తెల్లబడ్డంలో లేదు, హృదయం నలుపవడంలో ఉంది. హృదయం నలుపయ్యేంత వరకు కవితలు రాస్తూనే ఉండొచ్చు. ఈ యవ్వనం ఫీలింగ్స్ని ఎప్పుడైనా మీ కవితల రూపాయన బయటపెట్టారా? మీరు పాటలు సరిగ్గా వినరు అనుకుంటున్నా. అప్పుడప్పుడు పాటలు వింటూ ఉండండి. మీ ప్రశ్న చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. చివరిగా మీరు ఏ పాట విన్నారు? నేను ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి. మీకు చివరిగా అంటే ఎవరి పాట అది నచ్చింది? అది ఎవరి మీ పాటైనా గురించి పర్వాలేదు, రీసెర్చ్ చెప్పండి. చేసినప్పుడు నేను మీ పాటలు కొన్ని విన్నాను. అలాగా? చూసారా, ఆ తర్వాతే మీరు రీసెర్చ్ చేయడం వల్ల ఎంత మీ ఫలితం పాటలు వచ్చిందో? చాలా వినాల్సి వచ్చింది. చూసారా ఎంత మంచి విషయం జరిగిందో? రీసెంట్ గా నేను విన్నది ఏక లడికీకో దేకాతో ఎసలాగా. మీరు దేన్ని ఇష్టపడ్డారు, అమ్మాయినా లేక చూడ్డాన్నా? ఈ వయసులో కూడా మీరు ఇలా చూస్తున్నారా నాకు అనిపించింది. అది ఆ అమ్మాయి అందమని చెబుతాను, నా తప్పు కాదు.